Proverbs 106, Proverbs 106, verse 29. They provoked the Lord to anger with their deeds, and a plague broke out among them. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించక వారిలో తెగులు రేగెను. వారు తమ క్రియల చేత ఆయనకు పుట్టింపగా, ఆ కాలంలోనైతే ఆ ప్రజలు, ఈ కాలంలో కూడా మరి దేవునికి కోపం పుట్టించేటటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. ప్రజలు ఎవరైనా సరే దేవునికి కోపం పుట్టిస్తే వారిలో ఏం జరుగుతుంది? దేవుడు తెగులు రప్పించారంట. అయితే తెగులే రావాలని లేదు, ఆయనకు ఏది ఇష్టమైతే అది జరిగేలాగా, హాని అనేది ప్రజలకు జరిగేలాగా చేస్తారు ఆయనకు కోపం పుట్టించినప్పుడు. కాబట్టి మానవులమైన మనము స్వల్ప ప్రాణులము, అల్ప ప్రాణులము దేవుని ముందు. కాబట్టి మనం తగ్గించుకొని ఆయన దేవునిగా గుర్తించి ఆయన కనపరచువారుగా ఉంటే ఆయన సంతోషించేవారుగా ఉంటారు. కానీ మన క్రియల చేత ఆయన కోపం కలిగించే వాళ్ళలాగా ఉంటే తెగులు రేగెను అని చెప్పి ఇక్కడ ఉంది. కానీ అది తెగులే కావచ్చు, భూకంపమే కావచ్చు, తుఫాను కావచ్చు, సునామీ కావచ్చు, మరొకటి కావచ్చు. ఆయన కోపం ఏ రూపంలోనైనా మనుషుల మీదకి దిగవచ్చు. కాబట్టి మానవులమైన మనము దేవుడు చెప్పిన మాట విని ఆయన కనపరచువారిగా ఉంటే మనము క్షేమంగా జీవిస్తాం ప్రియమైన వాళ్ళారా.